హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ సంక్రాంతి పండగకి అరిసెలు తయారు చేశానండి. అవే నిప్పట్లు. ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. బాగా రుచిగా ఉంటాయి. ఒకరు తినేవాళ్ళు కూడా 2-3 తినందే ఉండరు, అంత బాగుంటాయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, రైస్ అండి, మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేదా అరిసెల బియ్యం బయట అమ్ముతారండి, మీరు ఆ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇవి మీరు 15 గంటల నుంచి 20 గంటల సేపు నానబెట్టుకోవాలండి. బియ్యం నానేటప్పుడు మధ్య మధ్యలో మీరు నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. మీరు బియ్యం నానబెట్టేటప్పుడు 2 కిలోల అరిసెలు చేసుకోవాలి అనుకుంటే ఇంకో కిలో ఎక్కువ వేసుకొని నానబెట్టుకోవాలండి. పిండి కొంచెం ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు, అందువల్ల కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం అన్నీ వడకట్టుకొని పిండి మిల్లి తీసుకెళ్ళి ఇలా పిండి పట్టించేసుకొని అది జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆరిపోకుండా మూత పెట్టుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి పాకం బెల్లం 1.5 కిలో తీసుకున్నానండి. బెల్లంలో సగం గ్లాసు నీళ్లు పోసుకొని పెద్ద మంట మీద ఇలా తెడ్డుతో ఇలా కలుపుతూ ఉండాలండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి బాగా నొరగొస్తుంటుందండి. ఆ టైంలో ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఇలా పాకం వేసుకొని ఒకసారి చేత్తో ఇదంతా దగ్గరికి తీసుకొని ఇలా చూసుకుంటే ఇది ఉండగా వస్తుందండి. అప్పుడు మనకి అరిసెలు పాకం వచ్చినట్టేను. అప్పుడు మీరు ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు నువ్వులండి, తెల్ల నువ్వులు వేసాను. అలాగే మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. కొంచెం ఒక 50 గ్రాముల గసాలు, ఒక 10 యాలకులు పొడి చేసి వేసుకొని ఇలా కింద పెట్టేసుకొని పాకం కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ ఇదంతా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకొని కొంచెం పిండి మీరు చేత్తో ఇలా పట్టుకొని చూడండి, బాగా ఉండకొస్తుందో లేదో చూడండి, బాగా వస్తుంది. ఇప్పుడు మీరు దీని మీద కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. నేను నెయ్యి పోసుకుంటున్నానండి. ఇలా పోసుకొని పిండిలో ఒకసారి మళ్ళీ బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని ఈ పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టుకోండి. మనం చేసేటప్పుడు ఒక గెంటితో ఈ పిండి తీసుకొని ప్లేట్లో పెట్టుకొని చిన్న చిన్న పిండి ఉండలు చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ అయినా లేదా ఒక పూరీ ప్లస్ అయినా తీసుకొని ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు ఇవి నీట్గా గుండ్రంగా చేసుకోండి. బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో అరిసెలు ఒక్కోటి నిదానంగా వేసుకోండి. ఇప్పుడు 2 పక్కల ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవటమేనండి. తీసుకొని ఇలాగా చెక్కలు ఉంటాయండి అరిసెలు ఒత్తుకునేవి, వీటి మీద పెట్టుకొని ఒక్కోటి ఇలా ఒత్తుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. అరిసెలన్నీ పిండి అంతా మీరు ఇదే విధంగా చేసేసుకోవచ్చు. అరిసెలు అంటేనే పెద్ద పని అండి. 3-4 ఉండాలి, తప్పనిసరిగా 4 ఉండాలండి. ఇది చేయాలంటే మన ఇంటిల్లు పాది కూర్చోందే అరిసెలు కావు. సంక్రాంతి అంటేనే అరిసెలు ఉండాలి కదండి. ఎంత కష్టమైనా కానీ అరిసెలు చేసుకోవాల్సిందే. చూడండి, ఈ అరిసెలన్నీ మనం చేసుకున్నవి ఇవి గడ్డ మీదైనా ఇలా న్యూస్ పేపర్స్ మీదైనా ఇలా ఆరబెట్టుకోండి. ఇవి బాగా ఆరిన తర్వాత గిన్నెలో తీసి పెట్టేసుకోవటమేనండి. ఇవి రోజులు గడిచే కొంది మరింత రుచిగా ఉంటాయండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్